రేపు శనివారము అమావాస్య ముందు రోజు గనుక పాత చెప్పులతో ఇలా చేస్తే చాలు సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు, స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. మీకు ఉండే సమస్యలు, బాధలు అన్నీ పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 4 నుండి 7 గంటల మధ్యలోనే చేయాలి. సాధారణంగా మన అందరి దగ్గర పాత చెప్పులు ఉంటాయి. తెగిపోయిన చెప్పులను, తెగిపోయే స్టేజ్కి వచ్చిన చెప్పులను అందరూ ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు. ఇటువంటి పాత చెప్పులతో అమావాస్య ముందు రోజున ఒక చిన్న తేలికపాటి పరిహారాన్ని చేసుకుంటే సొంత ఇంటి కల తీరుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మన నిత్య జీవితంలో స్నేహితులు, సన్నిహితులు, తల్లి, తండ్రి ఎవరైనా మనతో కొంత సమయం వరకే ఉంటారు. ఎల్లప్పుడూ మనతో ఉండేది, చదువుకోవడానికి వెళ్ళినా, పెళ్లి చేసుకున్నా, ఉద్యోగానికి వెళ్ళినా, ఊహ తెలిసిన దగ్గర నుంచి చావు దాకా మనతో పాటు వచ్చేది నీడ మాత్రమే అనుకుంటాం. కానీ ఇంకొకటి కూడా ఉంది, అవే చెప్పులు. దేవుడు మన చెప్పులకు కూడా మన సమస్యలు, బాధలు, కష్టాలు తీర్చే శక్తిని ఇచ్చాడు. చెప్పులను ఎప్పుడూ కూడా మన ఇంటి ముఖద్వారం ఎదురుగా విడవకూడదు. ఎందుకంటే గుమ్మానికి ఎదురుగా విడవటం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా అడ్డుపడతాయి. చెప్పులను ఎప్పుడూ ఒక పక్కగా విడవాలి. అప్పుడే శుభ్రంగా ఉంటుంది. శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. చెప్పులను ముందుకు, వెనక్కి బోర్లా పడేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇంట్లో చెడు ఫలితాలు కలుగుతాయి. అనారోగ్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. జరగవలసిన పనులు జరగవు. చెప్పులు తెగినా లేదా పాడైనా మనం తర్వాత చేసుకుందాం, లేకపోతే తర్వాత బాగు చేయించుకుందాం అని పక్కన పడేస్తూ ఉంటాం. అలా ఎక్కువ రోజులు పెట్టడం వలన మన ఇంట్లో చెడు ప్రభావం ప్రవేశిస్తుంది. దీనివల్ల ఇంట్లో వ్యక్తులకు మనశ్శాంతి లేకుండా పోతుంది. గొడవలు, మనస్పర్ధలు చోటు చేసుకుంటాయి. చెప్పులను కుట్టించడమో లేదా పారేయడమో చెయ్యాలి. ఎప్పుడూ కూడా వేరే వారి చెప్పులను వేసుకోకూడదు. ఎందుకంటే చెప్పులు అనేది రోజులో ఎక్కువసేపు ధరించుకునే ఒక వస్తువు. ఎక్కువసేపు ధరించటం వలన మన శరీరంలో ఉండే మంచి చెడుల ప్రభావం వాటిల్లో ఉంటుంది. కాబట్టి ఇతరుల చెప్పులు మనం వేసుకుంటే వారి మంచి ప్రభావంతో పాటు చెడు ఫలితాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. చెప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక క్రమ పద్ధతిలో ఇంటి ముందు చెప్పులను వదలాలి అని ఇంట్లోని సభ్యులకు చెప్పండి. దీనిని గనుక మీరు పాటిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి మీ పనులలో విజయాన్ని సాధిస్తారు. అయితే పాత చెప్పులతో ప్రత్యేకంగా అమావాస్య ముందు రోజు ఒక చిన్న పరిహారం చేస్తే సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు, స్థలాలు కొనే అవకాశాలు వస్తాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ అమావాస్య ముందు రోజు చెప్పులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు రాజు లేదా ఒక మనిషి ఎప్పుడు తన సిరి సంపదలను పోగొట్టుకుంటాడో తెలిపే ఒక పురాణ చిన్న కథను విందాం. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి, పితామహ, రాజు తన సిరి సంపదలు ఎలా పోగొట్టుకుంటాడో వివరించండి అని అడిగాడు. అందుకు భీష్ముడు, ధర్మనందన, ఇంద్రుడికి బలికి మధ్య జరిగిన సంవాదము చెప్తే ఈ విషయము నీకు అవగతము అవుతోంది అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకసారి ఇంద్రుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఒకప్పుడు బలి సిరి సంపదలతో తులతూగాడు కదా, ఆ బలి చక్రవర్తి ఇప్పుడేమి చేస్తున్నాడు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహేంద్ర, నీ దుష్ట తలంపు నాకు తెలిసిన నీవు అడిగావు గనుక చెప్తున్నాను విను. ఒంటె, గాడిద, ఆవు, గుర్రము వీటిల్లో ఏదో ఒక దానిలో ఉంటాడు. అతడిని చంపటము ఉచితము కాదు. అతడిని చంపనని నాకు మాట ఇచ్చి అసత్య దోషము కలగకుండా చేసుకో అన్నాడు. ఇంద్రుడు, అలాగే మాట ఇస్తాను, అతడిని చంపను, కానీ అతడితో మాట్లాడుతాను అని స్వర్గానికి వెళ్ళాడు. తర్వాత అతడు గాలించి గాడిద రూపంలో ఉన్న బలిని పట్టుకుని, బలి, ఆనాడు అనేక గజములు నీ వెంట రాగా భద్రగజము మీద ఊరేగిన నీవు ఇప్పుడిలా గాడిద రూపంలో ఊరేగుతున్నావా అని హేళన చేసి, ఓ బలి, నాకు బంగారపు ఊపస్తంభాలను నిర్మించి యాగము చేసిన నిన్నిలా చూస్తే జాలి వేస్తుంది. ఇప్పుడు నీవు గడ్డి పొట్టు తింటూ నీ పూర్వపు వైభవము తలుచుకుని దుఃఖిస్తున్నావు కదా, అన్నమాట చెప్పు అని హేళన చేశాడు.
ఆ మాటలు విన్న బలి మహేంద్ర, నీకు నా వైభవము కనిపించదులే. వాటినిప్పుడు ఒక కొండ గుహలో దాచాను. నాకు తోచినప్పుడు వెళ్ళి అనుభవించి వస్తూ ఉంటాను. నీవిప్పుడు పెద్దవాడివి కదా, మా బోటి పిన్నల సంగతి నీకెందుకు చెప్పు అన్నాడు. దానికి ఇంద్రుడు, అది కాదు బలి, అఖిల భూతకోటి సూర్యరశ్మికి కరిగిపోయే మంచులా ఇలా కనబడి అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా, చావు పుట్టుకలంటే అంతే కదా, నీలాంటి బుద్ధిమంతులు వాటికి అతీతులు కదా అన్నాడు. అప్పుడు బలి మహేంద్ర, వస్తూ పోతూ ఉండే జనన మరణాలకు, సుఖ దుఃఖాలకు, లాభ నష్టాలకు నేను అతీతంగా ఉంటాను. ఇంద్ర, బుద్ధిమంతులను, బుద్ధిహీనులను, ధనవంతులను, పేదవారిని తారతమ్యం లేకుండా ధర్మరాజు ప్రాణములు సంహరిస్తున్నాడన్న విషయం తెలిసినవాడు సుఖ దుఃఖాలకు తావివ్వక వాటికి అతీతంగా ఉంటాడు. దేవేంద్ర, నేను ఈ గాడిద రూపంలో పొట్టు గడ్డి తిన్నా నా మనసు ప్రశాంతంగా ఉంది కనుక నీవెంత హేళన చేసినా నాకు కోపము రాదు. నేను చక్రవర్తిగా ఉన్నప్పుడు నా ముందు నిలబడడానికి భయపడేవాడివి కనుక నేనెవరో తెలుసుకొని ప్రవర్తించటము మంచిది. వికసించుట, వాడిపోవుట విధికృతం. నీలాంటి పెద్దవాడు ఇలా అహంకరించి మాట్లాడము నీచమైనది. అలా పడటము మాని ఎక్కడికి పోతావో పో. నాకు కోపం వస్తే నీవెంత, నీ వజ్రాయుధము ఎంత, తుల్లిపడకు అని కోపంతో చెప్పాడు బలి. అంతలోనే తమాయించుకొని బలి ఇంద్రుడితో ఇలా అన్నాడు, నా మనసులో కోపము అహంకారము లేవు, కేవలము పరిహాసానికి అన్నాను. విధాత ముందు మనమే పాటి పోయి శాంత చిత్తుడవై జీవించు అన్నాడు. ఈ సమయంలో బలి శరీరం నుండి ఒక అద్భుతమైన వనిత బయటకు పోతూ ఉంది. ఆమెను చూసిన ఇంద్రుడు, బలి ఈమె ఎవరు అని అడిగాడు. దానికి బలి, ఆమెను అడిగి తెలుసుకో అన్నాడు. అప్పుడు మహేంద్రుడు ఆ స్త్రీ వద్దకు వెళ్ళి, అమ్మా నీవు ఎవరు అని అడిగాడు. అందుకు ఆ స్త్రీ, ఇంద్ర, నా పేరు లక్ష్మి, స్త్రీ అంటారు. మీ ఇరువురికి నేను ఎవరో తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ముల్లోకాలలో ఇంతవరకు ఎవరూ నన్ను గురించి తెలుసుకొనలేదు అన్నది. అది విన్న ఇంద్రుడు, అది సరే అమ్మా, ఇప్పుడు ఈ రాక్షస చక్రవర్తి నుండి ఎందుకు తొలగిపోతున్నావు అని అడిగాడు. అప్పుడు లక్ష్మి, ఇంద్ర, సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానగుణము నా నివాస స్థానములు. ఆ లక్షణములు ఉన్న పరాక్రమవంతుడు అయిన పురుషుడి వద్ద నేను ఉంటాను. బలిచక్రవర్తి వద్ద ఇప్పటి వరకు అవి అన్నీ ఉన్నాయి కనుక నేను అతడి అందు ఉన్నాను. కాలక్రమేణా అతడిలో అవినీతి, బ్రాహ్మణుల పట్ల అసూయ పెరిగాయి. మంచి లక్షణములను వదిలిన బలిని ఇప్పుడు నేను వదిలివేస్తున్నాను. నీ వద్ద నేను ఇప్పుడు చెప్పిన గుణములే కాక వేదములు, శాస్త్రములు చెప్పిన ఆచారములు నీ వద్ద పుష్కలంగా ఉన్నాయి. అందుకని నీ వద్ద ఉండడానికి నేను నిశ్చయించుకున్నాను. కానీ నువ్వు బలి మాదిరి కాకుండా, ఏమరుపాటు లేకుండా సచ్చరిత్రుడవై ఉండాలి అన్నది లక్ష్మి. సరే అన్నాడు ఇంద్రుడు. తనను లక్ష్మి వదిలిపెట్టిన తర్వాత బలి ఇంద్రుడితో, మహేంద్ర, సూర్యుడు పశ్చిమాన అంతరించినంత మాత్రాన తన తేజస్సు కోల్పోడు, తిరిగి తూర్పున ఉదయించక మానడు. అలాగే నేను గాడిద శరీరంలో ఉన్నంత మాత్రాన నా పరాక్రమము కోల్పోలేదు. నే తిరిగి వచ్చి దేవాసుర యుద్ధంలో నిన్ను గెలుస్తాను అన్నాడు. దానికి ఇంద్రుడు, అప్పుడు చూడవచ్చు, ప్రస్తుతము నీతో వ్యర్థ ప్రసంగం చేసే సమయం లేదు. బ్రహ్మదేవుడికి ఇచ్చిన మాట ప్రకారము నిన్ను చంపక వదిలి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు. బలి కూడా అక్కడి నుండి దక్షిణం దిక్కుగా వెళ్ళిపోయాడు. కనుక ధర్మరాజా, రాజు ఎప్పుడైతే సత్యము, ధర్మము, ఇంద్రియ నిగ్రహము, దానగుణము విడిచిపెడతాడు అప్పుడు తన సిరి సంపదలను కోల్పోతాడు అనే విషయాన్ని ఈ కథ వివరిస్తుంది అని ధర్మరాజుకు అంపశయ మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్యకే కాదు అమావాస్య ముందు రోజుకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా ల్యాండ్ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. కానీ దానికి సరిపడా ధనం ఉండదు. సరిపడా ధనం ఉన్నా ఏదో ఒక ఆటంకాలు ఎదురయ్యి సొంత ఇల్లు లేదా స్థలాలు కొనుక్కోలేకపోతూ ఉంటారు. ఇలా సొంత ఇల్లు కొనుక్కోవాలనే ఆశ ఉన్నవారు చక్కగా అమావాస్య ముందు రోజు, అది ఏ రోజైనా పర్వాలేదు, అంటే శుక్రవారము, శనివారము, ఆదివారము, ఏ వారమైనా సరే పర్వాలేదు, అమావాస్య ముందు రోజున ఒక పాత చెప్పుల జతను తీసుకోండి. కేవలం జత చెప్పులే కావాలి.
సింగిల్గా ఒకే చెప్పు ఉంటే ఈ పరిహారానికి పనికిరాదు. ఇలా ఒక జత పాత చెప్పులను తీసుకొని వాటికి ఒక నల్ల దారాన్ని కట్టండి. రెండింటిని కలిపి ఒకే దారానికి కట్టి ఆ దారాన్ని మీరు ప్రజెంట్ ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు కానీ గేట్ ముందు కానీ కట్టండి. చెప్పులను అలా కడితే బాగోదు, అందరూ నవ్వుతారు అని అనుకునేవారు ఒక నల్లటి వస్త్రంలో ఈ పాత చెప్పులను వేసి మూటలాగా చేసి మూటలాగా కట్టండి. ఇలా ఏదో ఒక విధంగా పాత చెప్పులను డోర్ ముందు లేదా గేట్ ముందు కడితే ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. స్థలాలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఇది వినడానికి ఫన్నీగా ఉండొచ్చు కానీ పరిహారం చేశారంటే మాత్రము ఖచ్చితంగా 6 నెలల్లో ఫలితం వస్తుంది. ఇల్లు లేదా స్థలం కొనుక్కునే స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు. కనుక సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కోవాలి అనుకునేవారు తప్పనిసరిగా అమావాస్య ముందు రోజు ఈ చెప్పుల పరిహారాన్ని చేసి మీ కలలను నెరవేర్చుకొని ఆనందంగా జీవించవచ్చు.